కృప కావాలయ్యా. అయ్యా అయ్యా నాకున్న మేకులు భరించలేకపోతున్నానయ్యా. నాకున్న బాధలు భరించలేకపోతున్నానయ్యా. అయ్యా నా ఇంట్లో ఉన్న వ్యక్తులు నేను భరించలేకపోతున్నాను. ఏసయ్య ఆ మేకులు భరించే శక్తి నాకు ఇవ్వండి. చాలినంత కృప నాకు ఇవ్వండి. అయ్యా నాకు బాధ పెట్టే మేకులు భరించాలయ్యా. చేతులు తెచ్చుకు చాలాలి, చేతులు పైకెత్తి తమ్ముడు, చేతులు పైకెత్తి చాలాలి. అడుగు దేవుడు మనసారి అడుగు. ఆ మేకులు భరించే కృప కావాలి. ఆ మేకులు భరించే కృప కావాలి. సంఘంలోనూ మేకులే, ఇంట్లోనూ మేకులే, వీధుల్లోనూ మేకులే, ఎక్కడ చూస్తున్నా మేకులే. అందరూ నన్ను బాధ పెడుతున్నారయ్యా. ఎవరు నేను అర్థం చేసుకుంటలేదేసయ్యా. ఎవరు నన్ను అర్థం చేసుకుంటలేదు ప్రభువా. నేను ఎంతో ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమ ఎవరికి అర్థమవుతలేదు దేవుడా. అందరూ నన్ను బాధ పెడుతున్నారు. యేసు నాకు ఈ బాధల్లో నీ కృప కావాలయ్యా. పిలువు యేసయ్యా, పిలువు యేసయ్యా, చెప్పు యేసయ్యా, కృప కావాలి. ఇంట్లో వీధిలో ఎక్కడ చూసిన బాధలే. యేసయ్యా కృప కావాలయ్యా, కృప కావాలయ్యా. ఈ శ్రమలో కూడా నాకు ఒక నిరీక్షణ కావాలి. శ్రమలో నాకు ఒక నిరీక్షణ తాడు కావాలి. శ్రమలో నిరీక్షణ తాడు కావాలి. ఈ నిరీక్షణ పరలోక రాజ్యం చేర్చబోతుంది. ఈ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణే నన్ను పరలోక రాజ్యం చేర్చేవి. ఆ నిరీక్షణని 3 పేట్ల తాడు మాకు కావాలి. 3 పేట్ల తాడు తెగిపోదు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనే ఈ తాడు మాకు కావాలి ప్రభువా. ఈ నిరీక్షణ తాడు మాకు వెండిదేవా అన్నాడు. నోరు తెలుసాడు. నిరీక్షణ కావాలి. శ్రమలో నిరీక్షణ, బాధలో నిరీక్షణ, వేదలో నిరీక్షణ యేసులో నాకు అనుగ్రహించలేదు. థ్యాంక్ యూ. ఇక ఫైనల్ గా నీకు ఉండవలసింది ఐక్యత, సమాధానము. యేసయ్య మాకు సమాధానం ఇవ్వండి. నాకు ఒక ప్రాకారం నిలబెట్టండి. చివరిగా ఈ మాటలు వీడి చెల్లాలి. ఈ మాట విను. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రాకారంగా మార్చబడతావో నీపైన దేవుడు ఒక వెండి గోపురం ఒకటి చేయించి ఆ ప్రాకారంపై నిలబెట్టబోతున్నాడు. నువ్వు ప్రాకారంగా మార్చ